వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. పోటీ పరీక్షలకు ఏ విధంగా సన్నద్ధం కావాలి, ఏ విధంగా ప్రిపేర్ కావాలి, కొన్ని సైంటిఫిక్ రూల్స్ మెథడ్స్ అనేటటువంటి ఉన్నాయి. వాటిని ఆచరించడం ద్వారా, వాటిని మీ జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఇతరుల కంటే ఒక గొప్ప విధానంలో మీరు ప్రిపేర్ కావడం వల్ల మీకు సులభంగా మీరు మీ లక్ష్యాన్ని అచీవ్ చేయగలుగుతారు. అందుకు సంబంధించినటువంటి కాన్సెప్ట్లను బీసీ స్టడీ సర్కిల్ మీ ముందుకు తీసుకొస్తుంది. అందులో భాగంగా మరొక 3 ముఖ్యమైనటువంటి అంశాలు మీకు వచ్చింది. సర్వైవర్షిప్ బయాస్, అతివ్యాప్తి పక్షపాతం, ద పవర్ ఆఫ్ సమ్మరైజేషన్, తర్వాత టైం బ్లాకింగ్. మొట్టమొదటి సర్వైవర్షిప్ బయాస్ అంటే ఒక వ్యక్తి ర్యాంక్ సంపాదించాడు, ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించాడు, టాపర్ అయ్యాడు, ర్యాంకర్గా నిలిచాడు, ఇంటర్వ్యూ తీసుకుంటాడు. అప్పుడు అతను నేను ఈ విధంగా ప్రిపేర్ కావడం వల్ల సక్సెస్ అయ్యాను అని మీడియా చెప్పవచ్చు. ఇక్కడ కొంతమంది ఉత్సాహవంతులు ఏం చేస్తారంటే అతను వాడు ఈ విధంగా ప్రిపేర్ అయ్యి సక్సెస్, నేను అదే విధంగా ప్రిపేర్ అవుతాను అని ప్రిపేర్ అవుతాను. ఉదాహరణకి ఒక టాపర్, నేను ప్రతిరోజు నైట్ అవుట్ చేశాను, ప్రతిరోజు 18 గంటలు చదివానని చెప్తాడు. దాన్ని అదే విధానాన్ని ఇక్కడ అప్లై చేస్తాడు. కానీ ఇతనికి మాత్రం ప్రతిరోజు ఉదయం చదవడం, ఎర్లీ మార్నింగ్ చదవడం, మార్నింగ్ 4 o'clock 5 o'clock వేసి చదవడం అలవాటు. కానీ ఈ అలవాటును మార్చుకొని నైట్ అవుట్ చేయడం మొదలు పెడితే అప్పుడు ప్రిపరేషన్లో ఇబ్బంది ఏర్పడుతుంది. దీని యొక్క సారాంశం ఏంటంటే, విజయం సాధించిన వారు ఏవైతే చెబుతారో అవి మక్కీ టు మక్కీ ఫాలో కాకుండా, వాటిని కాపీ పేస్ట్ విధానంలో యూజ్ చేయకుండా, మీ జీవితానికి అనుగుణంగా, మీ బాడీ లాంగ్వేజ్కి అనుగుణంగా, మీ ఆలోచనలకు, మీ అభిరుచులకు, మీ టైం టేబుల్కి అనుగుణంగా మార్చుకొని అప్లై చేసుకుంటే, దాని సారాంశాన్ని కనుక మీరు అప్లై చేసుకుంటే విజయం సాధించగలుగుతారు తప్ప యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు అప్లై చేయకూడదు. ఎసెన్షియల్ మాత్రమే తీసుకోవాలి. తర్వాత పవర్ ఆఫ్ సమ్మరైజేషన్. ఇక్కడ సారాంశం యొక్క శక్తి. ఒక విషయాన్ని క్లుప్తంగా చెప్పడం చాలా కష్టం. రామాయణం అంటే ఏంటి? కట్టే కొట్టే తెచ్చే, ఈ 3 ముక్కల్లో చెప్పేసారు. చూసారా అంత పెద్ద రామాయణాన్ని. సో ఇక్కడ మనం ఒక విషయాన్ని కావచ్చు, ఒక సబ్జెక్ట్ని కావచ్చు, కాన్సెప్ట్ని కావచ్చు, సింప్లిఫై చేసి చెప్పడం అనేటటువంటి దానిలోనే మన యొక్క అవగాహన శక్తి ఆధారపడి ఉంటుంది. మనకి ఎంత చక్కటి అవగాహన వస్తే అంత గొప్పగా మనం సింప్లిఫై చేయగలుగుతాం. ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? ఒక కాన్సెప్ట్ అర్థమైందా లేదా, దానికి పర్ఫెక్షన్ వచ్చిందా లేదా అని అర్థం కావాలి అంటే ప్రతిరోజు కాన్సెప్ట్ చదివిన తర్వాత సింప్లిఫై చేసి రాయడం అలవాటు చేసుకోవాలి. అంటే ఒక పేజీలో రాయాలి. నేను ఈరోజు నేర్చుకున్న ఈ పాఠం సారాంశం అంతా ఇక్కడే ఉంది, అలా రాయడం మొదలు పెడితే మీరు ఆ కాన్సెప్ట్ మీద ఎక్స్పర్ట్ కావడమే కాకుండా ఆ సబ్జెక్టుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది అన్నమాట. తర్వాత టైం బ్లాకింగ్ అంటే సమయాన్ని విభజించడం. అందరికీ తెలుసు కానీ దాన్ని ఆచరించాలన్నమాట. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు హిస్టరీ, 10 నుంచి 12 వరకు పాలిటీ, ఇట్లా మన సమయాన్ని విభజించుకోవాలన్నమాట. ఉదయం నుంచి రాత్రి వరకు మనం రన్నింగ్ చేయడం కావచ్చు, వాకింగ్ చేయడం కావచ్చు, యోగా చేయడం కావచ్చు, మెడిటేషన్ చేయడం కావచ్చు, మన నోట్స్ చేసుకోవడం కావచ్చు, టెస్ట్ ప్రాక్టీస్ చేసుకోవడం కావచ్చు, మాక్ టెస్ట్ కావచ్చు, చదువుకోవడం కావచ్చు, ప్రిపరేషన్ కావచ్చు, ఫ్యామిలీతో గడపడం కావచ్చు, రిలాక్సేషన్ కావచ్చు, ప్రతి దానికి కూడా టైం బ్లాకింగ్ ఉండాలి. అంటే ఒక టైం ఫ్రేమ్ ఉండాలి. సో ఈ విధంగా ఎప్పుడైతే మనం పర్ఫెక్ట్గా ఒక టైం టేబుల్ వేసుకొని ప్రిపేర్ అవుతామో, మైండ్లో టైం టేబుల్ వేసుకోవడం కాదు, ఒక పేపర్ మీద రాసుకోవాలి, దాన్ని బోర్డు పైన అంటించుకోవాలి, దాన్ని నిరంతరంగా చూస్తుండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. అప్పుడు మీ సబ్కాన్షియస్ మైండ్ దీనికోసం అలవాటు పడుతుంది అన్నమాట. ఈ 3ని మీరు ఆచరణలో పెట్టండి, విజయాన్ని సాధించండి. విష్ ఆల్ ది వెరీ బెస్ట్.